హీరో వరుస ఫ్లాపులతో సినిమా ఇండస్ట్రీకి ఇక బై బై చెప్పేస్తాడా అని అందరూ అనుకుంటున్న సమయంలో వచ్చిన ఆ సినిమా మనోడి కెరీర్కి మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. తిరుగుటపాలో వెనక్కి వెళ్ళిపోదామనుకున్న ఆ హీరోకి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఆ సినిమా ఏంటి? డిజాస్టర్స్తో డీలా పడిపోయిన లవర్ బాయ్కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు? ఈ సంగతులు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. నితిన్ జయం సినిమాతో తెలుగు తెరపై విజయ పతాకం ఎగరేసిన ఈ తెలంగాణ బుల్లోడు మధ్యలో కొంచెం డీలా పడినా రాజమౌళితో సై అంటూ టాలీవుడ్లో గట్టి పునాదే వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వరుస డిజాస్టర్స్తో ఈ సినీ ఇండస్ట్రీకి టాటా చెప్పేస్తాడనుకున్న నితిన్కి విక్రమ్ కుమార్ ఇష్క్ రూపంలో సాలిడ్ బ్లాక్ బస్టర్ దొరికింది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, నిత్యామినన్ నటన, అనూప్ రూబెన్స్ పాటలు ఇలా ప్రతి క్రాఫ్ట్ కుదరడంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ ఆ తర్వాత బ్యాక్కి తిరిగి చూసుకున్నది లేదు. అయితే ఆ తర్వాత ఎందుకనో వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. మనం 24 వంటి సినిమాలతో విక్రమ్ కుమార్ రేంజ్ పెరగడంతో ఇక గేరు మార్చాలంటూ రామ్ చరణ్ వంటి బడా హీరోల కోసం ఎదురుచూసి వాకౌట్ అవ్వలేదు. తిరిగి చేతికి థ్యాంక్ యూ చెప్పినా పెద్దగా వాకౌట్ అవ్వకపోవడం విక్రమ్కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. అయినప్పటికీ దూతాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న విక్రమ్ కుమార్ తిరిగి నితిన్తో సినిమా పట్టాలెక్కించడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. విక్రమ్ చెప్పిన లైన్ కూడా నితిన్కి నచ్చడంతో ఈ కాంబోలో సినిమా నిర్మించడానికి హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ముందుకు వచ్చాడన్న వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే కథ ప్రకారం ఈ సినిమాకు 80 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి రావడంతో డబుల్ ఇస్మార్ట్తో 40 కోట్లు పోగొట్టుకుని డీలా పడ్డ నిరంజన్ రెడ్డి అంత డబ్బు పెట్టలేను బాబోయ్ అంటూ సైలెంట్ అయినట్టు సమాచారం. మరోపక్క సాయిధరం తేజ్ సినిమా కోసం 120 కోట్లు బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యాడు. కాబట్టి ఇప్పట్లో అతను ఇంకో పెద్ద సినిమా నిర్మించే సాహసం చెయ్యలేడని, అందుకే నితిన్ విక్రమ్ సినిమాని శ్రీనివాస చిట్టూరి చేతిలో పెట్టినట్టు వస్తున్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు తెరపై ఇష్క్ చేసిన సందడికి ఫిదా అయిన ప్రేక్షకులు జస్ట్ మీ కాంబినేషన్లో సినిమా తీసి ఇవ్వండి, మేము హిట్ చేసి పెడతామంటూ ఇష్క్ మూవీ లవర్స్ ఈగర్గా ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారట. చూడాలి మరి ఇష్క్ మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేస్తారో లేక బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడతారు. For more videos like this, subscribe Big TV channel.